Hello everyone, welcome to BTech Life. Now let us discuss introduction of searching. Searching is one of the most important operations in data structures. It is the process of finding a specific element, record or a piece of information from a collection of data. In computer science, searching is performed to determine whether a particular element exists in a data structure and if it exists, to locate its position. Searching plays a vital role in databases, file systems, search engines, operating systems, bank systems, and many real-world applications. Efficient searching techniques helps reduce execution time and improve system performance. సో సర్చింగ్ అంటే డేటాలో మనకు కావాల్సిన ఎలిమెంట్ని వెతకడం. ఎగ్జాంపుల్గా క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ రూల్ నెంబర్ కనుక్కోవాలి అంటే సర్చింగ్ చేస్తాం. అలాగే కంప్యూటర్లో కూడా రికార్డ్స్, ఫైల్స్, డేటాని సెర్చ్ చేయడానికి సర్చింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. డెఫినేషన్: సర్చింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లొకేటింగ్ ఏ డిజైర్డ్ ఎలిమెంట్ ఇన్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ డిటర్మైనింగ్ ఇట్స్ పొజిషన్. సింపుల్గా చెప్పాలంటే డేటా సెట్లో పర్టికులర్ వాల్యూ ఎక్కడ ఉందో కనుక్కోవడమే సర్చింగ్ అని అంటాం. నీడ్ ఫర్ సర్చింగ్. సో సర్చింగ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఫాస్ట్గా డేటా కనుక్కోవడానికి, ఇంకా టైం సేవ్ చేయడానికి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ లార్జ్ డేటాబేసెస్ హ్యాండిల్ చేయడానికి మనం సర్చింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సర్చింగ్. సో సర్చింగ్ డేటా రిట్రీవల్ ప్రాసెస్ని ఈజీగా యూజ్ చేస్తుంది అండ్ ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో సర్చింగ్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ సర్చింగ్. సో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ సర్చింగ్ ఉంటుంది: లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. First, linear search. Linear search is a searching technique in which each element is checked one by one until the required element is found. సో ఆల్గరిథం వచ్చేసి మనం ఎగ్జాంపుల్ ఎలా సాల్వ్ చేస్తామో అదే మీరు స్టెప్ బై స్టెప్ రాస్తే అదే ఆల్గరిథం అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం అరే తీసుకుందాం. అందులో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 10, 20, 30, 40, 50. ఇప్పుడు మనం ఏం సెర్చ్ చేయాలి? 40ని సెర్చ్ చేయాలి. సో కంపారిజన్ చేద్దాం. 10 ఉందా? లేదు. 20 నో. 30 నో. 40 అనేది ఎలిమెంట్ ఫౌండ్ అయింది. సో పొజిషన్ వచ్చేసి 4. సో లీనియర్ సెర్చ్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చెక్ చేస్తాం అండ్ 40 కనుక్కోవడానికి 10, 20, 30 కంపేర్ చేసి తర్వాత మనకి 40 అనేది దొరుకుతుంది. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఫర్ లీనియర్ సెర్చ్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ మెథడ్, సార్టింగ్ అవసరం లేదు అండ్ స్మాల్ డేటా సెట్కి యూజ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లార్జ్ డేటా ఉంటే చాలా టైం పడుతుంది. అండ్ మీకు ఇక్కడ నేను జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ మీకు కంప్లీట్ నోట్స్, ఎక్కువ థియరీ అండ్ ఎక్కువ ఎగ్జాంపుల్స్, నీట్ ఆల్గరిథం ఉన్న నోట్స్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. అండ్ నోట్స్ పీడిఎఫ్ వచ్చేసి జస్ట్ ₹100. సో నోట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది అండ్ మీకు మెయిల్కి నేను సెండ్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సో మీరు నోట్స్ కొన్నట్టయితే మీరు తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ నేర్చుకోవచ్చు. సో అందుకే మీకు స్పెసిఫిక్గా చెప్తున్నా కొనండి అని. నెక్స్ట్, బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ ఈజ్ ఏ సెర్చింగ్ టెక్నిక్ దట్ వర్క్స్ ఆన్ సార్టెడ్ డేటా బై రిపీటెడ్లీ డివైడింగ్ ద సెర్చ్ స్పేస్ ఇంటూ 2 హాఫ్స్. సో ఆల్గరిథం కూడా మీరు ఓన్గా రాయొచ్చు. సో ఏం లేదు కానీ బైనరీ సెర్చ్లో డేటా సార్టెడ్ ఆర్డర్గా ఉంటుంది. మిడిల్ వాల్యూతో కంపేర్ చేస్తాం, డేటాని హాఫ్గా డివైడ్ చేస్తూ సెర్చ్ చేస్తాం, అందుకే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. అరేలో 10, 20, 30, 40, 50, 60, 70 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సెర్చ్ ఇప్పుడు మనం 50 చేద్దాం. సో మిడిల్ వాల్యూ ఏంటి? ఎలిమెంట్స్లో 40 మిడిల్ వాల్యూ. సో 50 కన్నా 40 లెస్ దెన్ కాబట్టి 50 గ్రేటర్ దాన్ 40 కాబట్టి మనము రైట్ సైడ్ వెళ్తాం. అప్పుడు ఎలిమెంట్స్ ఏమున్నాయి? 50, 60, 70. ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ 60. సో 50 లెస్ దెన్ 60 కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తాం. అప్పుడు మనకి ఎలిమెంట్ దొరికేస్తుంది, అదే 50. నెక్స్ట్, కంపారిజన్ బిట్వీన్ లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. సో కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాజ్ మీకు ఎగ్జామ్లో అడగొచ్చు క్వశ్చన్, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ కంపారిజన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అండ్ ప్రోగ్రామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సో నేర్చుకోండి, ఇక్కడ కంపారిజన్ ఉంది కదా, నేర్చుకోండి. నెక్స్ట్, లీనియర్ సెర్చ్ స్లో, బైనరీ సెర్చ్ ఫాస్ట్. కానీ బైనరీ సెర్చ్ని సార్టెడ్ డేటా కంపల్సరీ ఉంటుంది అండ్ టైం కాంప్లెక్సిటీ. సో లీనియర్ సెర్చ్ బెస్ట్ కేస్ O of n అండ్ యావరేజ్ కేస్ O of n, వర్స్ట్ కేస్ O of n.
బైనరీ సెర్చ్లో బెస్ట్ కేస్ క్యాపిటల్ O of n, యావరేజ్ కేస్ క్యాపిటల్ O of log n అండ్ వర్స్ట్ కేస్ క్యాపిటల్ O of log n. బైనరీ సెర్చ్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్, ఎందుకంటే లార్జ్ డేటా సెట్స్లో బైనరీ సెర్చ్ యూజ్ చేస్తాం కాబట్టి అప్లికేషన్స్. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? గూగుల్ సెర్చ్, బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ కాలేజ్ స్టూడెంట్ డేటాబేసెస్ అండ్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్లో మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కాలేజ్ డేటాబేస్లో చాలా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ రికార్డ్స్ ఉంటాయి కదా. హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేయాలంటే మనం బైనరీ సెర్చ్ యూజ్ చేస్తే ఫాస్ట్గా దొరికేస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెర్చింగ్ టెక్నిక్: ఫాస్ట్ డేటా రిట్రీవల్, బెటర్ పర్ఫార్మెన్స్, ఎఫిషియెంట్ డేటా మేనేజ్మెంట్, టైమ్ సేవింగ్, ఇంప్రూవ్స్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో సెర్చింగ్ వల్ల డేటా ఫాస్ట్గా దొరుకుతుంది, టైం సేవ్ అవుతుంది, ఇంకా సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ సో సెర్చింగ్ అనేది డేటా స్ట్రక్చర్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్ రాసేటప్పుడు మీరు డెఫినేషన్, టైప్స్, ఆల్గరిథమ్స్, కంపారిజన్, టైమ్ కాంప్లెక్సిటీ, అప్లికేషన్స్ కంపల్సరీ రాయండి. అండ్ ఇది వచ్చేసి మీకు 5 మార్క్స్కి కూడా సరిపోదు ఆన్సర్. సో నోట్స్ కొనండి, మీకు 10 మార్క్స్ సరిపోయేంత ఆన్సర్ ఉంటుంది. అండ్ టాపిక్స్ మీరు ఎక్కడుందో అని సెర్చ్ చేయకుండా మీ సిలబస్ కాపీలో టాపిక్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో మన నోట్స్లో ఉంటుంది, కాబట్టి కొనండి. Like, share and subscribe. Please share to your friends.